సమ్మక్క సారలమ్మ మహా జాతర మాత్రం ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానుంది. 28వ తేదీ రోజున మాత్రం సమ్మక్క గద్దెలకు వస్తుంది. 29వ తేదీన మాత్రం సారలమ్మ గద్దెలకు వస్తుంది. 30వ తేదీన జాతర మాత్రం కొనసాగుతుంది. భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. 31వ తేదీన మాత్రం ఇక్కడ మళ్ళీ అమ్మవార్లు వనప్రవేశం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి సమీపంలో ఉన్న ఈ జాతర ప్లేస్లో ఉన్న మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ మహా జాతర సందర్భంగా మాత్రం ఇక్కడ మంచిర్యాల మున్సిపాలిటీ తో పాటు ఈ ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ ఏర్పాట్లు మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ గత సంవత్సరమే నుండి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ గద్దెలు నూతనంగా నిర్మించడం కావచ్చు. ఇప్పుడు మాత్రం ఈ గద్దెలకు రంగులతో పాటు ఇక్కడ 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 ఉన్న గౌతమేశ్వర దేవాలయం ఈ సమీపంలోని అన్నిటి కూడా ఇక్కడ రంగులు వేస్తున్నారు. ఇక క్లీనింగ్తో పాటు ఇక్కడ గోదావరి సమీపంలో ఉన్న భక్తులందరూ ఇక్కడ సేద తీరడానికి మాత్రం మొత్తం కూడా నీట్గా ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ భక్తుల కోసం మాత్రం పెద్ద ఎత్తున గోదావరి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశం అంతా మాత్రం సదును చేయించడం జరిగింది మున్సిపల్ అధికారులు. మనం ఇక్కడ చూసుకున్నట్టు ఇప్పటికే ఇక్కడికి మాత్రం భక్తులు మాత్రం వచ్చి ఇక్కడ అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది సుమారుగా ఇది గత 13వసారి ఈసారి జాతర జరగడం. ఈ 13వ సంవత్సరం దాదాపుగా 25 సంవత్సరాల నుండి మాత్రం ఈ గోదావరి సమీపంలోని గౌతమేశ్వర ఆలయం పక్కన గల ఈ సమ్మక్క జాతర మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా మాత్రం ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ గోదావరి సమీపంలో ఉండడం ఇక్కడ ఈ సమ్మక్క జాతరకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి భక్తులందరూ అంటే మంచిర్యాల జిల్లాతో పాటు పక్కన ఉన్న జిల్లాల నుంచి కూడా ఇక్కడికి మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. ఈ గద్దెల ప్రాంతంలో మాత్రం పెయింటింగ్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అంటే వచ్చే భక్తులకు స్నాన గదులతో పాటు పురుషులకు స్త్రీలకు వేరువేరుగా మాత్రం ఇక్కడ స్నానపు గదులుతో పాటు ఇక్కడ బాత్రూములు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు మాత్రం ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గత సంవత్సరంలో కొన్ని చేసినట్టయితే గత సంవత్సరంలో ఇక్కడ పర్మనెంట్ గద్దెలు నిర్మించారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఇక్కడ ఈ గద్దెలు నిర్మాణం చేసి ఇక్కడ రంగులు వేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ఈ 4 రోజుల పాటు ఉండే ఇక్కడ పోలీసులు మాత్రం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంఘటనలు ఇక్కడ జరగలేదు. పూర్తి బందోబస్తు మాత్రం పోలీసులు ఇస్తున్నారు. ఈ మంచిర్యాల జిల్లాలో జరిగేటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం డీసీపీ ఇక్కడి భాస్కర్ ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పి మనతో పాటు తెలపడం జరిగింది. ఏదేమైనా కానీ ముఖ్యంగా ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాటు కావడానికి మాత్రం ముఖ్యంగా పాత మంచిర్యాలకు సంబంధించిన కొల్లూరి అంజయ్య నేతృత్వంలో గతంలో మాత్రం ఇక్కడ మొదలు కావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ పాత మంచిర్యాల ఈ గర్మిలకు సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలోనే ఇక్కడ ఈ జాతర మాత్రం కొనసాగుతుంది. మున్సిపాలిటీ అధికారులు ఇక్కడ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఎండోమెంట్ అధికారులు దీన్ని పూర్తిగా మాత్రం వారి ఆధీనంలో తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. అన్ని రకాల భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఎలాంటివి కూడా ఇప్పటి వరకు ఇక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా మాత్రం ఎండోమెంట్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు ఇటు పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ 3 శాఖల అధికారులను మాత్రం మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు వారికి దిశానిర్దేశం చేసి భక్తులకు ఎలాంటి ఇక్కడ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి, వారికి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించాలని చెప్పి మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు కోరారు.
కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల గోదావరి సమీపంలోని సమ్మక్క సారలమ్మ జాతర నుండి.